దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అద్వితీయ నామంలో అందరికీ శుభాభివందనాలు తెలుపుకుంటూ ప్రార్థన చేసుకొని కొన్ని మాటలు మనం ఆలోచిద్దామండి. సకల పరిశుద్ధుల స్తోత్రములకు పాత్రుడవు, దివ్య తేజోమయుడ, మహోన్నతుడ, మహాగణుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభు, సర్వయుగములలో రాజయ్యున్న మా అందరి కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామందు కృతజ్ఞతా స్తోత్రములు నాయన. తండ్రి, గడిచిన కాలములన్నిటిలో నాయన మహోన్నతమైన ఆశ్చర్యమైన మీ కృపాక్షేమములు మా వెనువెంటే ఉంచి, చల్లని మీ చూపులు మా పట్ల ఉంచి, ఎన్నో ప్రమాదాలు ఎన్నో విపత్తులు వాటన్ని సమస్తము తొలగించి మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఈ విధముగా నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ చేర్చిన భాగ్యమును బట్టి ధన్యతను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమందు వందనాలు, కృతజ్ఞతా స్తోత్రములు. పరలోకమందున్న తండ్రి, ఇదిగో నాయన ఈ సందర్భంలో కొన్ని మాటలు మీ మాటలుగా మేము ఆలోచిస్తుండగా నీ పాద సన్నిధిలో చేరి మా ఆలోచనలు కొట్టివేయండి, మా తలంపులు కొట్టివేసి మీ వాక్యంలో ఉన్న జీవమైన మాటలు మా హృదయంలో స్థాపించి ప్రతిష్ఠ చేసి వాటి ప్రకారముగా మేము ఆత్మీయంగా ఎదుగునట్లు ఈ చీకటి లోకంలో పాపము జయించి పరిశుద్ధముగా జీవించుటకు సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియులారా, దేవుడు మనల్ని తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని కలుగు చేసుకొని తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా జీవించాలని మనకి ఈ లోకంలో బ్రతుకునిచ్చాడు. కానీ అవన్నీ మనం మర్చిపోయి దేవుడే లేడు, మనసుకు నచ్చిన దాన్ని చేసుకొని ఏదో ఒక దాన్ని ఆరాధించుకుంటూ పాపములు బ్రతుకుతూ మనసు యొక్కయో కోరికకు తీర్చుకొనొచ్చు ఎన్నో పాపములతో బ్రతుకుతూ పాపము చేసి నరకానికి వెళ్ళిపోతున్న మనల్ని ఆయన మరలా ప్రేమించి తన ప్రియకుమారి ద్వారా మనకి నిత్య జీవాన్ని పాపక్షమాపణ మనకు అనుగ్రహించాడు. మన జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటిదా అంటే నిత్య జీవం. చాలామందికి ఈ నిత్య జీవం ఉన్న సంగతి ఎరుగక మర్చిపోతూ ఉన్నారు సమాజంలో. చదువుకున్న వాక్య పట్టణంలో యేసుక్రీస్తు వారు అనేకమైన ప్రాంతాలు తిరుగుతూ ఆయన పరిచయం చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి ప్రభు యొద్దకు వచ్చి ప్రభు ఎదుట సాష్టాంగపడి, ప్రభువా, బోధకుడా, నిత్య జీవము చేపట్టుటకు నిత్య జీవంలో ప్రవేశించాలంటే నేనే మంచి కార్యము చేయాలని ఆయన అడుగుతూ ఉంటాడు ప్రభువారిని. అప్పుడు ప్రభువారు అనేకమైన విషయాలు చెప్తూ ఉంటూ, ధర్మశాస్త్రం ఉంది కదా, ధర్మశాస్త్రంలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి కదా, పరలోకమందున మన తండ్రి మనకి ఇచ్చిన ఆజ్ఞలు చాలా ఉన్నాయి కదా, ఈ ఆజ్ఞలు పాటించు అని చెప్తాడు. ఈ ఆజ్ఞలు పాటిస్తే పరలోకం వస్తుంది అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడు, ఇవన్నీ నేను పాటిస్తూనే ఉన్నా అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు మరొక మాట చెప్తూ ఉంటాడు. ఆ మాటను కొంచెం ఆలోచించుకుంటూ మనం ప్రశ్నలు వేసుకుంటూ ముందుకు వెళ్దాం. చదువుకుందాం ఆ మాటని. మత్తయి సువార్త చెప్పబడిన లేఖనం పట్టణంలో మత్తయి సువార్త 19వ అధ్యాయము, అదే యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట, నీవింకను పరిపూర్ణ వగుటకు కోరిండలా. అక్కడి నుంచి 21వ వచనము, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు అవడానికి నువ్వు కోరినలా, అది ఇష్టపడినలా, నీ ఆస్తి నమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు మీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే అతడు, ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయిను. తర్వాత 23వ వచనం మళ్ళీ, యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే
సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. ఏమండి, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటకి అతను అంటాడు, నేను ఇవన్నీ పాటిస్తూనే ఉన్నాను చిన్నప్పటి నుంచి అని చెప్పగానే, అయితే నీకు ఇంకొకటి కొదువుగా ఉంది, ఇదిగో నీ దగ్గర ఉన్న ఆస్తి ఉంది కదా, నీ ఆస్తిని అంతా తీసుకెళ్ళి బీదలకు పంచిపెట్టుము అన్నాడు. అన్నప్పుడు వెంటనే ఏం చేయాలి? నిజంగా నిత్య జీవం పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తి అయితే, దేవుడి పట్ల ప్రేమ కలిగిన వ్యక్తి అయితే ఏం చేయాలి? అన్నీ పాటిస్తున్నాడు, ఏం చేయాలి? ఆ ఒక్కడు కూడా పాటించాలి. కానీ ఏమన్నాడు? వ్యసన పడుతూ గొనుక్కుంటూ వెళ్ళిపోతాడు. మరొక సందర్భంలో ఉంటుంది, వ్యసన పడుతూ గొనుక్కుంటూ వెళ్ళిపోతాడు. ఏనేందయ్యా, నిత్య జీవం వెళ్ళాలంటే 4 మంచి మాటలు చెప్పొచ్చుగా. నా ఆస్తి మీద కన్నుపడింది అయింది ఈయనకి, నా ఆస్తి మొత్తం ఖర్చు పెట్టమంటున్నాడు, నా ఆస్తితో ఈయనకి ఎందుకు అంటూ గొనుక్కుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు యేసుప్రభు వారి శిష్యులతో అన్న మాట, ధనవంతులు పరలోక రాజ్యంలో చేరుట కష్టము అంటున్నాడు. ఏమండి, ధనవంతులు పరలోక రాజ్యము వెళ్ళరా? మనం ఆలోచించుకుందాం. మామూలుగా సహజమైన ప్రశ్న మనం వేసుకుందాం. ధనవంతులు పరలోక రాజ్యము వెళ్ళరా? ధనవంతులు ఎవరి పిల్లలండి? మామూలుగా వాస్తవంగా ఎవరి పిల్లలు? ఆదికాండంలో ఏముంటుంది? దేవుడు తన పిల్లల్ని తన పోలిక చొప్పున, తన స్వరూపం చొప్పున చేసుకున్నాడు. చేసింది దేవుడే కదా, దేవుని పిల్లలమే కదా. మరి దేవుని పిల్లలమైనప్పటికీ మరి దేవుడు ధనవంతులుగా వాళ్ళు మారారు. ధనవంతులుగా మారినప్పటికీ మరి ఆయనకి ఈ మాట కొంచెం మనం ఆలోచిస్తుంటే వ్యతిరేకంగా ప్రభు మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. అలాగ అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడు అందరినీ తన పోలిక చొప్పున, తన స్వరూపం చొప్పున చేసుకున్నప్పుడు ధనవంతులుగా వీళ్ళు మారారు. ధనవంతులుగా మారితే పరలోకం వెళ్ళరా? ఏమండి, మనం ప్రశ్న వేసుకుంటే ధనవంతులుగా మారితే పరలోకం వెళ్ళరా? అలా ఆలోచించుకుంటే, ప్రతి మాటను ప్రశ్నించుకుంటూ వెళితే ధనవంతులు చాలామంది ఉన్నారా లేదా? పాత నిబంధనలో ధనవంతులు ఉన్నారా లేదా? కొన్ని పేర్లు చెప్పండి మీరు. అబ్రహాం గారు, యోబు గారు, లోతు గారు, దావీదు గారు, సొలొమోను గారు. ఇలా వెతుక్కుంటూ వెళితే మరి చాలామంది ధనవంతులే ఉండబడుతున్నారు. మరి ధనవంతులు పరలోకం వెళ్ళరు అనుకుంటే మరి వీళ్ళు కూడా ధనవంతులే కదా. అట్లయితే వీళ్ళకు కూడా పరలోకము లేదా, ఉందా? మరి ధనవంతులకి పరలోకం వెళ్ళరు లేదు అని చెప్పినప్పుడు వీళ్ళు కూడా ధనవంతులుగా కనపడుతున్నారు. మరి హెబ్రీ పత్రికలో వీళ్ళ గురించి ఏమి వ్రాయబడింది? విశ్వాసుల జాబితాలో గొప్ప భక్తులుగా వీళ్ళు శ్రేష్టమైన దేశము కొరకు ఎదురు చూస్తున్నారు. గొప్ప సేవకులు, గొప్ప భక్తులు, మనందరికీ వీళ్ళు మాదిరి అని చెప్పి గ్రంథం చెప్తుంది కదా. మరి వీళ్ళు కూడా ధనవంతులే కదా. మరి ధనవంతులు, మరి వీళ్ళకు కూడా పరలోకం లేదుగా. మరి పరలోకం ఉందా లేదా చెప్పట్లా, మీరు నాతో మాట్లాడట్లా. మరి వీళ్ళు కూడా ధనవంతులే కదా, వీళ్ళకి పరలోకం ఉందా లేదా? ఉందా? మరి ధనవంతులుగా పరలోకం లేని చెప్తున్న ప్రభు. మరి అసలు వాస్తవంగా అసలు ధనం ఇచ్చేది ఎవరు? ఒకసారి ప్రసంగి గ్రంథం తీయండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధినిచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును. చాలండి. ఇప్పుడు భూమి మీద ఎవరైనా, ధనవంతుడైనా, మధ్య కుటుంబం చెందిన వ్యక్తి అయినా, పేదవాడైనా, ఒక వ్యక్తి దగ్గర 10 రూపాయలున్నా, 10 లక్షలున్నా, 10,000 ఉన్నా, ఎంతున్నా, ఆ స్థితి ఎవరి వల్ల కలిగింది? దేవుని వల్లనే కలిగింది. దేవుడేమో మనందరినీ తన పోలిక చొప్పున, తన స్వరూపం చొప్పున కలుగు చేసుకున్నాడు. అవునా కాదా? మరలా మనకే ధనాన్ని ఇచ్చాడు. మరి ధనం ఇచ్చింది ఆయనే, తన పోలిక చొప్పున పుట్టించుకుంది ఆయనే. మరి మన ధనవంతులు పరలోకం వెళ్ళను అంటున్నాడు. ఎందుకంటున్నాడు? మనకు అర్థమవుతుంది ప్రశ్న. ఏమన్నా ధనవంతులు పరలోకము వెళ్ళరు అంటున్నారు. ఏమండి, కొంచెము ఈ మాటను మనం ఆలోచిస్తే చాలామంది దేవుడిని విమర్శించే వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. అసలు యేసు ప్రభు మాట ఎత్తితే భయంకరంగా ఎగబడి కొడుతున్నారు, చర్చిలను కోలగొడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి మాటలు కాస్త వాళ్ళకి అర్థమైతే, ఏమయ్యా
మీ యేసు ప్రభు చెప్పిన మాటే, ధనవంతులు పరలోకం వెళ్ళడు అంటున్నాడు. మరి ప్రసంగి గ్రంథంలో మరి ధనవంతులుగా చేసింది నేనే అంటున్నాడు, సమస్త ప్రజలను పుట్టించింది నేనే అంటున్నాడు. మరి హెబ్రీ పత్రికలో మరి కనపడుతున్న నాకు చాలామంది భక్తులు వాళ్ళు కూడా ధనవంతులే కదా, మరి వాళ్ళు పరలోకం ఎట్లా వెళ్తారు? వాళ్ళేమో పరలోకం వెళ్తా అంటున్నాడు, వీళ్ళనేమో పరలోకం వెళ్ళనంటున్నాడు. ఏది ఎంతవటికి వాస్తవము, ఎంతవటికి రైటు? మీ బైబిల్లోనే సరిగ్గా లేదు. మీరే మాకు వచ్చి బోధిస్తారా, మాకు నిత్య జీవం చెప్తారా? నోరు మూసుకొని పక్క వెళ్ళండి అయ్యా, మీరు మాకేం చెప్పారులే, మీ గ్రంథాల్లో తప్పు నేను చెప్పేసి అపార్థం చేసుకునే ఆలోచనగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడెక్కడ అవకాశం దొరికిద్దా, ఎక్కడెక్కడ మాట్లాడదామా, తక్కువ చేద్దామా, దేవుణ్ణి తక్కువ చేద్దామా, తగ్గించి మాట్లాడదామా, హేళన చేద్దామని ఏ కాడికి యేసుక్రీస్తు వారిని డౌన్ చేయాలని, ఆయన పైన నిందలు మోపాలని సమాజంలో చాలామంది కనపడుతూ ఉంటారు. ఏమండి, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఉద్దేశం వేరండి. వాస్తవంగా ఇప్పటిదాకా మనం ఆలోచించిన మాటలో అలాగే ఆలోచిస్తే మనం కూడా ఒక అన్యుల్లాగా, వేరే సహోదరులాగా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారు చెప్పిన ఉద్దేశం వేరు, ఆయన చెప్పిన భావం వేరు, ఆయన చెప్పిన మనసు వేరు. పరలోకము ధనవంతులు రారని చెప్పిన మాట ధనవంతుల పైన ఆయనకు ద్వేషం ఉన్నట్టు కాదు, ధనవంతులంటే ఆయనకి శత్రువులను కాదు, ఆయన ఆ ఉద్దేశం చెప్పట్లా. ధనవంతులు కూడా పరలోకం వెళతారు అనే మనం ఆలోచించట్లా. ధనవంతులకు కూడా పరలోకం ఉంది. ఇప్పుడు నిత్య జీవము యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఇప్పుడు సమస్త మానవుల నిమిత్తము ప్రాణం పెట్టాడా? కొంతమందికే ప్రాణం పెట్టాడా? సమస్త మానవుల నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు. ధనికుడు, దరిద్రుడు, పేదవాడు, ఎటువంటి వ్యక్తి అయినా పాపము చేసిన ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఏమన్నా భేదం ఉందా? ఏమన్నా తేడా ఉందా? ఏ మతం లేదు. కుల మతాలు పెట్టుకుంది మనం, మన బుద్ధితో మనం పెట్టుకున్నాం, ఏవీ లేవు. వాస్తవంగా అందరము దేవుని స్వరూపము, దేవుని పోలిక. దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రం ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను, ఆ స్వతంత్రాన్ని మనం పాపము చేస్తూ పాపములు బ్రతికాం. కాబట్టి ఆయనకి భేదము లేదు. ధనవంతులు పరలోకం రారు, పేదవాళ్ళే పరలోకం వస్తారని కాదు. అందరికీ నిత్య జీవం ఉంది. మరొక చాట ఏముంటుంది? అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలని తండ్రి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి తండ్రి ఇష్టపడుతూ ఉన్నప్పుడు ప్రభువు చెప్తున్న మాట ఎలా కనబడుతుంది? వ్యతిరేకం కనబడుతుంది. కానీ ప్రభువు చెప్పింది వ్యతిరేకం కాదు. చాలామంది విమర్శిస్తారు. ఆ విమర్శకు మనం సమాధానం చెప్పాలని కొన్ని మాటలు మనం ఆలోచిస్తున్నాం. యేసుక్రీస్తు వారు చెప్పిన ఉద్దేశంలో ఒక మాట కొంచెం ఆలోచిద్దాం. వెనక్కి వచ్చి ఒకసారి మత్తయి సువార్త అదే 19వ అధ్యాయంలో 21వ వచనంలో, అందుకు యేసు, నీవు పరిపూర్ణమగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. చాలండి. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆ యవ్వనస్తుడితో పోయి నీ దగ్గర ఉన్న ఆస్తి మొత్తము అమ్మి వేసి ఇచ్చేసేమన్నాడు, వెంటనే అతను ఆ వ్యక్తి ప్రభు మాటను స్వీకరించి భక్తి లక్షణము కలిగి దేవుని పట్ల ప్రేమ కలిగి ఆ ఆస్తిని విడిచిపెడితే పరలోకం వెళతాడా? వెళ్ళడా? కానీ సమాజానికి ఏం అర్థమైందంటే పైనే సంగతులు చూస్తూ పైనే ఆలోచిస్తూ మీ యేసు ప్రభువే ధనవంతుల్ని పరలోకం రాడు, వాళ్ళు వెళ్ళరు, ఆయన అంటే వాళ్ళకు పడదు అన్నట్టుగా సమాజంలో మాట్లాడుతుంటారు. కానీ ఆయన చెప్పిన మాట లోతుగా ఆలోచించరు. అందుకే ఒక మనుషుని సంగతులు మనుషుల ఆత్మకే అర్థమైతే దేవుని సంగతులు దేవుని ఆత్మకే అర్థమవుతుంది. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట అతను స్వీకరించి ఆ ఆస్తిని విడిచిపెడితే ఏమైద్ది? నిత్య జీవం పొందుకుంటాడు. ఎందుకు విడిచిపెట్టమన్నాడు ధనాన్ని ఎందుకు విడిచిపెట్టమన్నాడు? ఈ లోకంలో ధనము లేకుండా ఏ పని జరిగిద్దా? ఎక్కడికైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ షాపుకైనా, ఏ కొట్టుకైనా, ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా ఏం కావాలి? సమాజంలో డబ్బు కావాలి. డబ్బు లేకుండా పని అయిద్దా? కాదు. మరి డబ్బు లేకుండా ఏ పని కానప్పుడు మరి యేసుప్రభువు ఏమంటున్నాడు? నీ ధనమంతయు పేదలకు ఇచ్చేసి పేదలకు పంచిపెట్టి వాళ్ళని నడిపించమంటున్నాడు, వాళ్ళని కాపాడమంటున్నాడు. మరి అట్లాంటిది సమాజానికి ఏమర్థమైందంటే, ఏమండి ఎందుకు యేసుప్రభువు వారు చెప్పారంటే ఆ మాట, ఏమండి ధనము మోసకరమైందండి. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తూ ఉంటూ అన్యాయపు సిరి వలన స్నేహితులను
సంపాదించుకుని అంటాడు. సిరి ఎలాంటిది? అన్యాయపు సిరి. ఈ సిరి ఏం చేసిద్ది? మోసం చేసిద్ది. ఎలా అన్యాయం చేసిద్ది సిరి? డబ్బు అది ఏమన్నా మనిషా? మనల్ని ఏమన్నా పట్టుకొని బంధించిద్దా? మనం లాక్కెళ్ళిద్దా ఒక మనిషిలాగా? అలా లాక్కెళ్ళదు. దానికి చిహ్నం, గుర్తు, దాని వెనకాలు నడిపించే సాతానుగాడి ఆలోచన. సాతానుగాడు ఆ డబ్బుని ఆశ చేసుకొని ఆ డబ్బును చూపించి మనిషిని కఠిన మృగముగా మారుస్తాడు. ఎలాగంటే ఏమండి, సమాజంలో చాలా సందర్భాల్లో మీరు అప్పుడప్పుడు కొన్ని వీడియో పాటలు వేస్తూ ఉంటారు తెర మీద, గుర్తుందా? ధనము ధనము అంటూ మోసపోతూ ఒక పాట వేస్తూ ఉంటారు. ఆ ధనములో ఆ పాటలో ఒక సందర్భం ఉంది. ధనము కోసము అన్ననే చంపుతాడు తమ్ముడు. ఎందుకు? ఇద్దరు అన్నదమ్ములు, ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు ఈ రెండో వాడు లేకపోతే ఆస్తి మొత్తం ఎవరిదైద్ది? నాదైద్ది అని చెప్పేసి ఈ ఆస్తి కొరకు, ఈ డబ్బు కొరకు వీడిని ఎలాగైనా లేపేస్తే మొత్తము నా వశమైద్ది. అప్పుడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని చెప్పుకుంటూ ఈ లగ్జరీ లైఫ్ కొరకు ఏం చేస్తాడు? నరహత్యకుడుగా మారిపోతాడు. మళ్ళీ ఇంకా ఈ ధనం ఏం చేసిద్ది? మనిషిని దొంగగా మార్చిద్ది. ఒకానొక సందర్భంలో మళ్ళీ ప్రభు ఏం మాట్లాడతాడు? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు అంటాడు. ఎందుకు? ఇక్కడ దొంగలు కొట్టేస్తారు, చెమట పట్టిద్ది, తుప్పు పట్టిద్ది అంటాడు. అంటే దొంగగా మారతాడా? ఎవరు మారుతారు? ధనమే మార్చిద్ది. ధనము అలాంటిది. మరొక సందర్భంలో ఏమంటాడు? ఇహమందు ధనవంతులు గర్విష్ఠులు కాక అంటాడు. ధనం ఉంటే ఏమొచ్చేసిద్ది? గర్వం వచ్చేసిద్ది. అంటే ఇలా ఆలోచించుకుంటూ పోతే ఎన్ని సందర్భాలు బయటపడతాయండి. ఏమండి, ఈ ధనము మనలో ఉంటే ఇగో వచ్చేసిద్ది, గర్వం వచ్చేసిద్ది, జీవపు డంబ వచ్చేసింది. అరే అని పిలుపుకి మరొక అర్థంలో పిలుస్తాడు. ఏమీ లేకపోతే అయ్యగారు అంటాడు. డబ్బు లేకపోతేనేమో సుబ్బిగాడు అంటారు, డబ్బు ఉంటే సుబ్బయ్య గారు అంటారు. అంటారనరా? అంటే డబ్బు ఏం చేస్తుంది? నోటు ఉంటే నోటికి బలం వచ్చిద్ది. అవునా కాదా? ఏమండి, ఇలా ఆలోచించుకుంటూ పోతే సమాజంలో ధనము మనిషిని మోసం చేస్తుంది. ధనము ఎలాంటిదంటే అదొక వ్యామోహము, అదొక మత్తు, అదొక పిచ్చి. దానిలో గనక, ఆ మత్తులో గనక, ఆ డబ్బులో గనక మునిగిపోయామా, దానికి ప్రాధాన్యత ఇచ్చామా, దానిలో చిక్కుకుపోయామంటే దేవునికే దూరం చేస్తుందండి. చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో మనకు కనపడుతుంటారండి. బిలాం ఏమైపోయాడు? దేవుడు వచ్చి వద్దు అలాని పని చేయొద్దు కుదరదని చెప్పినప్పుడు ఏం చేయాలి? ఎందుకైనా మంచిది ఒక నిమిషం ఆగనండి. దేవునితో మాట్లాడతా అంటే ఏ ఉద్దేశంతో అన్నాడు? మనసు మార్చిందా? దేవుని మాట కంటే ఏం మార్చింది? డబ్బు మార్చింది. అంటే డబ్బు ఎలాంటి వ్యక్తినైనా మనసును మారుస్తుందండి. ఏమండి, ఇంకా ఆలోచించుకుంటూ పోతే యేసు ప్రభు వారు ఎందుకు ధనాన్ని విడిచిపెట్టమన్నాడు, మరి దేన్ని సంపాదించుకోమని చెప్పాడంటే ఒక సందర్భం ఆలోచిద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం అండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు, ఇక్కడ చెమటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అక్కడ చెమటైనను తుప్పైనను దాన్ని తినివేయుదులు, దొంగలు కన్నం వేసి దొంగిలించలేరు. ఏమండి, యేసుక్రీస్తు వారు చెప్తుంది, ఈ లోక ధనాన్ని సంపాదించుకోవద్దు. ఈ లోక ధనం ఎలాంటిదంటే అన్యాయమైనది. అది ఎంతటి వ్యక్తినైనా కఠిన మూర్ఖుడుగా, దుర్మార్గుడుగా, వ్యభిచారులుగా మారుస్తుంది, దొంగలుగా మారుస్తుంది. ఎన్నో విధాలుగా మనిషి హృదయాన్ని తిప్పివేసి దేవునికి అందనంత దూరముగా మార్చేసిద్ది. తెలుసుగా లూకా సువార్తలో ఒక ధనవంతుడు, లాజరు గారు. ధనవంతుడు ఏమైపోయాడు? తనకున్న ధనాన్ని చూసుకొని విర్రవిగుతూ ధనమే జీవితమును, ధనమే శాశ్వతం అనుకున్నాడు. మనిషి ఆలోచన ధనము పట్ల ఏంటంటే, ధనము ఉంటే అన్నీ నా కాళ్ళ ముందు ఉంటాయి, ధనముంటే కొండ మీద కోతి దిగి వచ్చిద్ది, ధనముంటే ఏదైనా చేయొచ్చు, న్యాయాన్ని అన్యాయంగా మార్చవచ్చు,
అన్యాయాన్ని న్యాయంగా మార్చవచ్చు. కేవలం డబ్బుకు పడని వాళ్ళు సమాజంలో ఎవరున్నారు? అందరూ. అంటే డబ్బు ఏం చేస్తుంది? డబ్బు తను హెచ్చించుకొని దేవునితో సమానంగా హెచ్చించుకోవాలని దేవుని నీతినే మార్చివేస్తుంది సమాజంలో. అందుకు యేసు ప్రభు వారు ఆ డబ్బు పైన మీరు మనసు ఉంచొద్దు అన్నాడు. డబ్బు వద్దని నేను చెప్పట్లా. డబ్బు ఎంత అవసరమో అంతవట్టికే అవసరం, దాని పొజిషన్ ఎంత అవసరం ఉందో అంతవట్టికే. మరి పాత నిబంధనలో భక్తులకి చాలా ధనం ఉందిగా, మరి వాళ్ళు ధనవంతులు అయ్యారు కంటే ఒక ప్రశ్న వేస్తా. పాత నిబంధనలో ఉన్న భక్తులు వాళ్ళ మనసంతా ధనం పైన లేదు. ఎందుకంటే ఇప్పుడు యోబు గారు ఉన్నారు. తన జీవితంలో అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించాడు. సర్వము కోల్పోయినప్పటికీ ఏమన్నాడు? యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. అంటే వాళ్ళు ధనం పైన మనసు ఉందా లేదా? లేదు. అలాగే దావీదు గారు ఏమన్నారు? అయ్యా, ఇవన్నీ ఇచ్చింది నువ్వే, ఇవన్నీ మావి కాదు, నీవు మాకిచ్చినవి తిరిగి మరలా మేము నీకు అర్పిస్తున్నామని చెప్పేసి ఏమన్నాడు? దేవుణ్ణి స్తుతించుకుంటూ ప్రజలందరి ముందు దేవుణ్ణి గణపరుస్తూ దేవుని మందిరానికి ఆ సొమ్మును ఖర్చు పెట్టాడు. ధనం పైన మనసు పెట్టుకోవాలా. పాత నిబంధనల భక్తులందరి గురించి మీరు ఆలోచించండి. వాళ్ళందరికీ దేవుడు ఆశీర్వాదం ఇచ్చేశాడు, ధనం ఇచ్చాడు. కానీ వాళ్ళు ఆ ధనము పైన ఆ డబ్బు పైన మనసు ఏమాత్రం ఉంచకుండా దేవుని మాట ఏందే, దేవుని నీతి ఏందే, దేవుని చెప్పిన మాటల ప్రకారం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయారు. ఏం చేయమంటే చేశారు తప్ప డబ్బు పైన ఉంచలా. ఎందుకు? ఈ డబ్బు మాతో రాదు, చావు తర్వాత మమ్మల్ని బ్రతికించదు. ఈ డబ్బు చావు తర్వాత బ్రతికించే ఒక ధనం ఒకటి ఉంది, అది మాకు కావాలి. ఈ డబ్బు శాశ్వతము కాదు. ఈ డబ్బు ఉంటే అందరూ వస్తారు బెల్ల పేగలాగా, డబ్బులు లేకపోతే అందరూ వెళ్ళిపోతారు. కాదు, మాకు కావాల్సింది ఒక ధనం ఉంది. ఆ ధనము మా దగ్గరుంటే ఆ ధనము ఎప్పటికీ దాన్ని ఎవరూ దొంగలించలేరు, ఎవరో కన్నం మేలేరు, ఎవరూ లాక్కోలేరు, ఎవరి వల్ల కాదు అని చెప్తూ ఈ లోకపు సిరి, అన్యాయపు సిరి, దీన్ని మీరు సంపాదించుకోవద్దు. కానీ మీరు సంపాదించుకోవాల్సిన ఒక ధనం ఉంది. ఆ ధనము మీరు సంపాదించుకుంటే మీరు శాశ్వతంగా నిత్య జీవంలో ప్రవేశిస్తారని యేసుప్రభు ఈ మాటలో చెప్తున్నాడండి. ఇప్పుడు చదవండి ఆ మాట. సమయం అయిపోతుంది, చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 20 వచ్చిన దగ్గర నుంచి అన్న, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి. ఏ ధనం అండి? పరలోకంలో ధనం ఉంటుందా? ఏ ధనము? ఏ ధనం అంటే ఒకసారి తిమోతి పత్రిక తీయండి. తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో 17వ వచనం, 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఇంచుక, సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మక ఇంచుడని ఆజ్ఞాపించుము. ఇదిగోండి, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలనే ధనమండి. ఏమండి, ప్రభువారు చెప్పింది ఈ ధనమే, సత్క్రియలనే ధనము. ఏమండి, ఈరోజు మనం సంఘంలో, సమాజంలో ఉంటున్నామండి. వాస్తవంగా సత్క్రియలు అనే కార్యక్రమాలు ఎవరు చేయాలి? సమాజానికి మనమే చేయాలి. క్రీస్తును ధరించుకున్న మనము, ప్రభువును ధరించుకున్న మనము సమాజానికి యేసుక్రీస్తు మేలు చేశాడయ్యా. కుడి చెంప కొట్టువని పోయినా ఎడమ చెంప చూయించమని చెప్పిన మాట ఆయనేనయ్యా, శత్రువును ప్రేమించమని చెప్పిన మాట ఆయనేనయ్యా అని ఒక మహానుభావుడు గొప్ప పేరు గురించి ధరించుకున్న మనము, ఆ గొప్పతనాన్ని గురించి చెప్తున్న మనము సత్క్రియలు చేస్తున్నాము. సమాజంలో మనము ఎంతవరకు చేస్తున్నాం సమాజంలో చెప్పనండి. ఏ కాడి నుంచి ఉదయం లేచిన దగ్గర నుంచి మన ఉద్యోగానికి ఏ టైంకి వెళ్ళాలి, ఆఫీస్లో ఏ వర్క్ ఉంది, ఆటో ఎలా వేసుకోవాలి, ఎన్ని కిరాయిలు ఉన్నాయి, ఎన్ని గోళ్ళ కట్టాలి, ఏ పనులు చేసుకోవాలని ఏ కాడికి బుర్ర నిండా ఈ లోక సంబంధమైన పనుల గురించే మనం ఆలోచించుకుంటున్నాం తప్ప, ఏమండి, ఆత్మీయ సంఘం ఒకటి ఉంది. ఆత్మీయ సంఘంలో చాలామంది బలహీనలు ఉన్నారు, చాలామంది సంఘానికి రావట్లేదు, చాలామంది సంఘాన్ని మానేవేస్తున్నారు. ఎందుకు మానేవేస్తున్నారు? సంఘానికి ఎందుకు రావట్లేదు? సంఘం ఎందుకు అభివృద్ధి కావట్లేదు? సంఘం ఎందుకు క్షేమాభివృద్ధి చెందట్లేదు? ఎందుకు నూతన ఆత్మల సంఘంలోకి రావట్లేదు అని ఏ రోజైనా, ఏ క్షణమైనా ఒక గంట మనం ఆలోచించామా?
ఆలోచించుంటే నలుగురు ముగ్గురు 10 మందిలో ఆలోచిస్తారో, మిగతా వాళ్ళు ఆలోచించు. అంటే మనకు పరలోకం వద్దా? ఏమండి, ఆనాడు మొదటి ప్రారంభ శతాబ్దంలో ఉన్న సంఘస్థులండి, ఎప్పుడైతే ప్రభువుని విశ్వసించారో వారికి ఉన్న స్థిర ఆస్తులని సమస్తము అమ్మివేసి అపోస్తుల పాదాల ముందు పెట్టి పరిచర్య చేయమన్నారండి. ఏమండి, వారికి అర్థమైంది ఏంటి? మనకు అర్థం కానిదేంటండి? వారికి అర్థమైంది వాస్తవమైన జీవం ఒకటి ఉంది, ఆ జీవంలో ప్రవేశించాలంటే ఈ లోకంలో మాకు ఏది వద్దనుకున్నారు, ఏది మాది కాదు, ఏది మాతో రాదు, వాస్తవమైన జీవం ఒకటి ఉంది, మేము సత్క్రియలు చేయాలి, ప్రభువునందు విశ్వాసం ఉంచి మేము క్రియలు చేయాలి, సత్క్రియలు చేయాలని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు కనుక సత్క్రియలు చేసుకుంటూ వెళ్ళిపోయారండి. చివరిగా మత్తయి సువార్త 20వ అధ్యాయం దీని ఒకసారి ముగిస్తాను, సమయం అయిపోవచ్చింది. 25వ అధ్యాయం 31వ వచనంలో, వచ్చినప్పుడు ఆయన తన ఎదుట పోగు చేయబడిన ఆశీయుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున్న గొర్రెలను ఎడమవైపున్న మేకలను నిలవబెట్టెను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గొంటిని, ఈ నాకు భోజనం పెట్టితిరి, నేను దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని, నన్ను చేర్చుకుంటిరి, నేను దిగంబర ఇంటిని, నాకు బట్టలిచ్చితిరి, నేను రోగిన ఇంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా ఎద్దకు వచ్చింది అని చెప్పాను. అప్పుడు అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి గుండి చూచి నీకు ఆహారం ఇచ్చితిమి. ఏమండి, ఇలా ఆలోచించుకుంటూ పోతే చాలా సందర్భాలు ఉన్నాయండి. యేసు ప్రభువు చెప్పిన ఈ కార్యాలన్నీ మన జీవితంలో ఏ రోజున మనం పాటిస్తున్నామా? మనం చేస్తున్నామా? సంఘంలో ఎవరు ఎలా ఉన్నారో పట్టించుకోము. పరిచర్య ఉంది, వస్తున్నా బ్రదర్ ఫోన్ చేస్తే పరిచర్య రాలేనండి, పని ఉందండి అంటే పరిచర్యకే రాలేనప్పుడు అక్కడే సత్క్రియ మనం ఫెయిల్ చేసుకుంటే ఇక ముందు చేయవలసిన క్రియలు ఎలా చేస్తామండి? రావట్లేదు. ఎప్పుడు వచ్చినా 4-6 తప్ప మిగతా వాళ్ళు రావట్లే. ఏం పరలోకం మనకు వద్దా? నిత్యజీవం వద్దా? వాళ్ళు చేసుకుంటారులేండి, అది మా పని కాదండి, అది వాళ్ళ పని అనుకుంటే మనం నీకున్న పని ఏంటి? సంపాదించుకుంటా లోకం వెళ్ళి ఎంత సంపాదించుకున్నా తినేది గుప్పెడి మెతుకులే, ఎక్కువ తినలేవు, అంతా తినలేం. కాబట్టి ప్రియులారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము ఈ లోక సంబంధమైన ధనమును నమ్మిక ఉంచక యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం పొందిన మనము సత్క్రియలు మనం చేయాలి. ఇలా ఒక్కొక్క విషయాన్ని మనం ఎడమర్చిపోతే చాలా సమయం చాలదు. కాబట్టి అన్నీ స్పీడ్గా వెళ్ళిపోయాను. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్న మనము ఈ లోక సంబంధమైన ధనమును ఆశ్రయించక దేవుని యందు విశ్వాసం ఉంచి ఆనాడు ప్రారంభ సంఘస్థులు ఎలాగైతే సమస్తం దారం పోసి సమయాన్ని వెచ్చించి క్రీస్తుని ప్రకటించడానికి తమ ఆస్తులు అమ్ముకున్నారో మనము కూడా సమయాన్ని ఇచ్చి దేవుని కార్యక్రమంలో పాల్గొంటూ దేవుని పనులు చేస్తూ ఆత్మల పట్ల మనం ఆలోచన కలిగి భారం కలిగి సంఘం పట్ల మన ఆలోచన కలిగి ఉండాలని నా మాటలు దేవుని మాటలుగా నేను భావిస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా అందరి కన్నతండ్రి, మహాగణుడ, మహారాజా, మహాపరిశుద్ధుడ, ఉన్నతమైన ఘనమైన మీ నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమందు వందనాలు, కృతజ్ఞత, స్తోత్రములు నాయన. ఇదిగో మా కన్నతండ్రి, మీరు మాకు కొన్ని మాటలు వినిపించారు నాయన. ఈ లోకంలో బ్రతుకుతున్న మేము ఈ లోక సంబంధమైన ధనమును ఆశ్రయించక ఆ ధనమును ఇచ్చింది కూడా మీరే నాయన. అయితే స్వేచ్ఛనిచ్చింది కూడా మీరే. దేన్ని మేము ఇష్టపడి చేస్తామో దానికి ఫలం భూమి మీద అనుభవిస్తాము, అలాగే చనిపోయిన తర్వాత కూడా మేము అనుభవిస్తామని మీ వాక్యం సెలవిస్తుంది. ధనం ఇచ్చింది మీరే, ఆ ధనమును మీ కార్యక్రమం వాడాలని మాకు వాక్యం చెప్తుంది. కానీ ఈ లోకంలో బ్రతుకుతున్న మేము ధనమే అన్నిటికీ మూలము, ధనము లేకపోతే బ్రతకలేము అనుకుని ధనం ఉంటే లగ్జరీ లైఫ్ వస్తుందని ఆలోచిస్తున్నాం నాయన. కాదు,
మేము మీ మాట వలన జీవిస్తామని వాక్యం సెలవిస్తుంది కనుక ఈ లోక సంబంధమైన ధనమైన మనస్సు ఉంచక వాస్తవమైన జీవము కొరకు తండ్రి మేము సత్క్రియలను ధనము చేస్తూ ఆ కార్యక్రమాల్లో మేము ముందుకు సాగుటకు సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంత శ్రేష్టమైన సజీవమైన మీ వాక్కులు మాకు అందించినందుకు క్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.